నిజంగా కేసీఆర్ సార్ ఎన్నడో అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆగమైతారని మస్తు మొత్తుకున్నాడు. కానీ కేసీఆర్ సార్ అన్నట్టే అయింది కదా. తెలంగాణ రైతు బతుకు ఆగమైంది. వడ్లు కొని మరి రోడ్డు ఎక్కిరు. అలా గోచ చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. ఒక్కసారి మీడుగులు చూడురి. నిజంగా శ్రీమన్ రేవంత్ సారు అధికారంలోకి వచ్చిన కాడికెళ్లి రైతులు చిన్న గోస పడతలేరు. యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డెక్కిండ్రు. అధికారంలోకి వచ్చిన నుంచి రైతులకు అన్ని తిప్పలే. యాదాద్రి భువనగిరి జిల్లాల వడ్లు వంటలేరు, చేస్తలేరు అని ఒక రైతు తడిసిన వడ్ల సంచులను దోపుడు బండి మీద వేసుకుని మోటకొండూరు మండలం చన్నపల్లి నుంచి ఆలేరు దాకా తోపుడు బండి మీద వడ్ల సంచులు వేసుకుని గిట్లా వెరైటీ నిరసన చేసిండు. ఈ రోజు రైతులకు పడుతున్న బాధలు, ఇబ్బందులు, రైతు ఆత్మహత్యలు చూస్తుంటే చలించిపోతుంది. ఇక్కడ మా నాన్న చనిపోయింది. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరికి రావద్దని చెప్పేసి రైతుల బాధ, రైతులు కూడా ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి మేము ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచించారు రవీంద్ర రెడ్డి గారు, ఒక్కసారి ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి ఒక్కసారి రైతు గురించి ఆలోచించాలి. రైతు ఆత్మహత్య చేసుకోవద్దు, రైతు గిట్టుబాటు ధర రావాలి, రైతు పండించిన ప్రతి పంట కొనుగోలు చేయాలి. ఎందుకంటే రైతు కష్టాలలో ఉండు, రైతు క్షీణించిపోతుండు. ఎంత చెప్పినా ఏడేసిన గొంగడి ఆడని వేసినట్లున్నది శ్రీమన్ రేవంత్ సార్ పనితీరు. గట్లున్నది అంటుర్రు పబ్లిక్. ఒక దిక్కేమో శ్రీమన్ రేవంత్ సార్ వారు ఇంకా 20% మాత్రమే ఉన్నది కొనేదని అబద్ధాలు చెప్తుండ్రు. ఇనుండ్రి ఉంది చేయాల్సింది ఇంకా 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 సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. రైతుల కోసము గిట్లా నడుం బిగించిన మహిపాల్ రెడ్డి అన్న తెలంగాణలో రైతులు ఆగమైతుర్రు, కాంగ్రెస్ పాలనలా అని చెప్పుకొచ్చిండ్రు. 45 రోజులైనా పట్టించుకునేటోళ్ళు దిక్కేలేరు. కాంగ్రెస్ వాళ్లకు రైతులంటే గింత చిన్న సూపా అని చెప్పుకొచ్చిండు.